నిన్న మనం రొటేషనల్ మోషన్ గురించి చెప్పుకున్నాం కదా. రైట్. సో ఈరోజు మనం రొటేషనల్ మోషన్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ అనే వాటిని మనం సాల్వ్ చేద్దాం. ప్రీవియస్గా అడిగినటువంటి క్వశ్చన్స్, కొన్ని రిపీటెడ్ మోడల్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఇవి. రైట్. సో ఇప్పటివరకు కూడా మనం ఏం చేసామంటే ట్రాన్స్లేటరీ మోషను అట్లానే రొటేటరీ మోషను రెండింటి గురించి మనం చూసాం. దాంట్లో ఉన్నటువంటి వేరియబుల్స్ ఏంటి? కైనమాటిక్ వేరియబుల్స్, డిస్ప్లేస్మెంటు, వెలాసిటీ, యాక్సలరేషను, మూమెంటము, ఫోర్సు, ఇంపల్సు, వర్క్, పవర్. వీటి యొక్క ఫార్ములాస్ మనం ట్రాన్స్లేటరీ మోషన్లో ఎలా రాస్తాము, అట్లనే రొటేటరీ మోషన్లో ఎట్లా రాస్తాం. ఒకసారి వాటి మీనింగ్ చూడు ఒకసారి. ట్రాన్స్లేటరీ మోషన్ అట్లానే రొటేటరీ మోషన్. సో ట్రాన్స్లేటరీ మోషన్లో మనం డిస్ప్లేస్మెంట్ అనే దాన్ని ఎస్ కానీ ఆర్ కానీ చెప్తాం. మనం ట్రాన్స్లేటరీ మోషన్లో డిస్ప్లేస్మెంట్ని ఎస్ కానీ ఆర్ కానీ చెప్తాం మనం. అదే మనం రొటేటరీ మోషన్లో డిస్ప్లేస్మెంట్ని మనం యాంగిల్ థీటా తోటి మనం సింబాలిక్గా చూపిస్తాం అనమాట. అదే ట్రాన్స్లేటరీ మోషన్లో వెలాసిటీని వీతో డినోట్ చేస్తాం. రొటేటరీ మోషన్లో యాంగులర్ వెలాసిటీ అంటాం మనం, ఒమేగా. యాంగులర్ వెలాసిటీ ఒమేగాతో డినోట్ చేస్తాం మనం. అదే ఇక్కడ యాక్సలరేషన్ని మనం ఏతో డినోట్ చేస్తాం. రొటేటరీ మోషన్లో యాంగులర్ యాక్సలరేషన్ అంటాం మనం, ఆల్ఫా. ఇక్కడేమో లీనియర్ యాక్సలరేషను ఏ, ఇదేమో యాంగులర్ యాక్సలరేషను ఆల్ఫా. తర్వాత మూమెంటంని మనం ఇక్కడ పీతో డినోట్ చేస్తాం మనం. మూమెంటం పీ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ. రొటేటరీ మోషన్లో కూడా ఆబ్జెక్ట్ రొటేటరీ మోషన్లో ఉన్నప్పుడు కూడా దానికి మూమెంటం ఉంటుంది. దాని మూమెంటంని మనం యాంగులర్ మూమెంటం అని చెప్పేసి అంటాం మనం. ఓకేనా, యాంగులర్ మూమెంటం. సో దీన్ని ఎట్లా రాస్తాం మనం? ఎం ఇంటూ వి ఇంటూ ఆర్ పర్పెండిక్యులర్గా రాస్తాం మనం. మాస్, వెలాసిటీ, పర్పెండిక్యులర్ డిస్టెన్స్. వెలాసిటీకి అట్లనే సెంటర్ ఆఫ్ యాక్సిస్కి మధ్య ఉన్నటువంటి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ చూస్తాం మనం. నెక్స్ట్ దీంట్లో ఫోర్స్ అనే దాన్ని ఎట్లా రాస్తామంటే మనం ట్రాన్స్లేటరీ మోషన్లో చేంజ్ ఇన్ మూమెంటం బై చేంజ్ ఇన్ టైమ్గా రాస్తాం మనం. చేంజ్ ఇన్ మూమెంటం బై రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటం. ఇక్కడ కూడా అంతే రాస్తాం. కాకపోతే ఇక్కడ ఫోర్స్ ఏంటి? ఎఫ్ రాస్తాం మనం. ఇక్కడ రొటేటరీ మోషన్లో ఫోర్స్ ఎట్లా రాయాలి మనం? టౌతో డినోట్ చేస్తాం మనం. ఇదేంటి? రొటేషన్ చేయడానికి అప్లై చేసేటువంటి ఫోర్స్ అనమాట. ఆబ్జెక్టు రొటేట్ అవ్వాలి అంటే టార్క్ అనే దాన్ని అప్లై చేయాలి. లీనియర్ మోషన్లో ఉన్నప్పుడు ఆబ్జెక్ట్ మోషన్లో వెళ్ళాలి అని అంటే మనం ఫోర్స్ ఉపయోగించాలి. అదే రొటేటరీ మోషన్లో టార్క్ అనే దాన్ని ఉపయోగించాలి. సో దీన్ని ఎట్లా రాసాం మనం? డెల్ పీ బై డెల్టా టీ రాసాం. చేంజ్ ఇన్ మూమెంటం బై చేంజ్ ఇన్ టైము. దీంట్లో చేంజ్ ఇన్ యాంగులర్ మూమెంటం బై చేంజ్ ఇన్ టైము. చేంజ్ ఇన్ మూమెంటం బై చేంజ్ ఇన్ టైము. మరి మూమెంటం ఏంటి ఇక్కడ? యాంగులర్ మూమెంటం. చేంజ్ ఇన్ యాంగులర్ మూమెంటం బై చేంజ్ ఇన్ టైం. అట్లనే ఫోర్స్ మనం ఎట్లా రాస్తాం? మనం మాస్ ఇంటూ యాక్సలరేషన్గా రాస్తాం ట్రాన్స్లేటరీ మోషన్లో. ఇక్కడ ఫోర్స్ అనే దాన్ని, టార్క్ అనే దాన్ని ఎట్లా రాస్తాం మనం? మాస్ ఇంటూ యాక్సలరేషన్ రాయాలి. అయితే ట్రాన్స్లేటరీ మోషన్లో మాస్ని ఎంతో డినోట్ చేస్తాం. రొటేటరీ మోషన్లో మాస్ని మనం ఇనర్షియాగా చెప్తాం మనం. అంటే ఇక్కడ మాస్ ఏదైతే రోల్ ప్లే చేస్తుందో ఇక్కడ ఇనర్షియా అదే రోల్ ప్లే చేస్తుంది. సో ఇక్కడ ఎం రాస్తాం మనం, ఇక్కడ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా రాస్తాం మనం. ఇకపోతే యాక్సలరేషన్ ఏ, ఇక్కడ యాక్సలరేషన్ ఏంటి? ఆల్ఫా. ఓకేనా, రైట్. ఇక్కడేమో ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ, ఇక్కడ టౌ ఈక్వల్ టు ఐ ఆల్ఫాగా రాస్తాం మనం. తర్వాత వచ్చి మనకి డిస్ప్లేస్మెంట్ అయిపోయింది, వెలాసిటీ అయింది, యాక్సలరేషన్ అయింది, పవర్ అయిపోయింది, ఫోర్స్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మనం వర్క్ డన్ చూద్దాం మనం. వర్క్ డన్ బై ఫోర్స్ డబ్ల్యూ ఈక్వల్ టు ఎట్లా రాస్తాం మనం? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్గా రాస్తాం మనం. ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఇక్కడ కూడా వర్క్ డన్ జరుగుతుంది, ఇక్కడ కూడా వర్క్ డన్ జరుగుతుంది. వర్క్ డన్ ఎట్లా రాయాలి? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ రాయాలి. ఇక్కడ రొటేటరీ మోషన్లో ఫోర్స్ అనేది ఏంటి? టౌ కదా, టార్క్ కదా. ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఏంది? తీటా. డిస్ప్లేస్మెంట్ తీటా. ఓకేనా.
తర్వాత అట్లానే ఇక్కడ పవర్ అనే దాన్ని చూడు. పవర్ ఎట్లా రాస్తాం మనం? వర్క్ బై టైం రాస్తాం, లేకపోతే ఫోర్స్ ఇంటూ వెలాసిటీగా రాస్తాం మనం. ఫోర్స్ ఇంటూ వెలాసిటీ. మరి ఇక్కడ కూడా పవర్ ఉంటుంది రొటేటరీ మోషన్ ఉన్నప్పుడు కూడా. సో ఎట్లా రాస్తాం మనం? ఫోర్స్ ఇంటూ వెలాసిటీ రాయాలి. సో రొటేటరీ మోషన్లో ఫోర్స్ ఏంటి? టార్క్. అండ్ వెలాసిటీ ఏంటి? ఒమేగా, యాంగులర్ వెలాసిటీ. ఓకే. సో ఇవేంటి? ట్రాన్స్లేటరీ మోషన్ ఉన్నప్పుడు మనం ఉపయోగించేటువంటి వాల్యూస్. ఇవేమో రొటేటరీ మోషన్ ఉన్నప్పుడు ఉపయోగించేటువంటి వాల్యూస్. ఓకేనా? సో ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఎస్, యాంగులర్ డిస్ప్లేస్మెంట్ తీటా, వెలాసిటీ యాంగులర్ వెలాసిటీ, యాక్సలరేషన్ యాంగులర్ యాక్సలరేషన్, మూమెంటం యాంగులర్ మూమెంటం, ఫోర్స్ టార్క్. సో రిమైనింగ్ ఫోర్స్ అని ఎట్లా రాస్తాం మనం? ఎంఏగా రాస్తాం, ఇక్కడ ఐ ఆల్ఫాగా రాస్తాం మనం. ఓకేనా? నోట్ చేసుకో. ఒక డిస్క్ తీసుకున్నాను. ఈ డిస్క్ యొక్క సెంటర్ ఇది. సో యాక్సిస్ అనేది ఇక్కడే ఉంది. ఇది యాక్సిస్ ఆఫ్ రొటేషన్. దీని చుట్టూ ఇదేమవుతుంది? తిరుగుతుంది, రొటేటరీ మోషన్ చేస్తుంది. ఈ డిస్క్ యొక్క రేడియస్ 2 మీటర్స్. అట్లానే మాస్ వచ్చేదకేనేమో 2 కిలోగ్రామ్స్. మరి డిస్క్ యాక్సిస్ చుట్టూ తిరుగుతుంది కదా, దాని మీద ఫోర్స్ అనేది పనిచేస్తుంది. ఆ ఫోర్స్ ఈ డైరెక్షన్లో ఉంది, 10 న్యూటన్స్. 10 న్యూటన్స్ ఫోర్స్ ఆ డైరెక్షన్లో ఉంది. సో దీనివల్ల ఏమవుతుంది? డిస్క్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతుంది. సో మనం ఏం కనుక్కుందామంటే టార్క్ అనే దాన్ని కనుక్కోవాలి, యాంగులర్ యాక్సలరేషన్ కనుక్కోవాలి, అట్లానే ఇంకొకటి వర్క్ డన్ అనే దాన్ని కనుక్కోవాలి మనం. టార్క్, యాంగులర్ యాక్సలరేషను, వర్క్ డన్ అనే దాన్ని కనుక్కోవాలి మనం. ఓకేనా? సో చూడు ఇక్కడ మనకి ఫస్ట్ మనం టార్క్ కనుక్కుందాం. మనం టార్క్ టవ్ ఈక్వల్ టు వాల్యూస్ ఏంటి మనకి? ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఓకే, మన దగ్గర ఫోర్స్ ఉంది కదా, ఎంత అప్లై చేస్తున్నారు వాళ్ళు? 10 న్యూటన్ అప్లై చేస్తున్నారు. పర్పెండిక్యులర్ డిస్టెన్స్, యాక్సిస్ దగ్గర నుంచి ఫోర్స్కి ఉన్నటువంటి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇది కావాలి మనకి. సో ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏంటి? రేడియస్కి సమానం. ఈ సర్కిల్ యొక్క డిస్క్ యొక్క రేడియస్కి సమానం. సో ఫోర్స్ ఉంది, రేడియస్ ఉంది మన దగ్గర. సో టార్క్ ఏమవుతుంది నాన్న? 10 ఇంటూ 2 20 న్యూటన్ మీటర్ అవుతుంది. అంతేనా? టార్క్ అంతేనా? నెక్స్ట్ మనం ఏం కనుక్కోవాలి? ఇదిగో యాంగులర్ యాక్సలరేషన్ కనుక్కోవాలి. యాంగులర్ యాక్సలరేషన్ కనుక్కోవడానికి ముందు మనం ఏం చేద్దామంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనే దాన్ని కనుక్కుందాం మనం. ఎందుకని అని అంటే టార్క్ టవ్ ఈక్వల్ ఏంటి? ఐ ఆల్ఫా. ఈ టార్క్ ఆల్రెడీ మన దగ్గరికి వచ్చింది. మనం ఏం కనుక్కోవాలి? యాంగులర్ యాక్సలరేషన్ కనుక్కోవాలి. సో మనం మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కనుక్కున్నాం అనుకో, ఆ వాల్యూ తీసుకొచ్చి దీన్ని సబ్స్టిట్యూషన్ చేద్దాం, ఈజీగా కనుక్కోవచ్చు. ఓకేనా? రైట్. సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఐ ఈక్వల్ టు డిస్క్ కదా, డిస్క్ యొక్క సెంటర్లో నుంచి యాక్సిస్ అనేది ట్రావెల్ అవుతుంది. మరి డిస్క్ యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫార్ములా ఏంటి మనకి? mr²/2. అంతేనా? లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం మనం. మాస్ ఎంత నాన్న? 2 కిలోగ్రామ్స్. రేడియస్ ఎంత? 2. సో సబ్స్టిట్యూషన్ చేద్దాం ఒకేసారి. 2 ఇంటూ 2² అంటే 4/2. సో 2 క్యాన్సిల్ అయిపోయింది. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత వచ్చింది మనకి? 4 వచ్చింది మనకి. ఓకేనా? ఇప్పుడు మన దగ్గర టార్క్ అనేది ఉంది, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఉంది. టార్క్ ఉంది, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఉంది. యాంగులర్ యాక్సలరేషన్ కనుక్కోవచ్చు మనం. సో టార్క్ టవ్ ఈక్వల్ టు ఐ ఆల్ఫా. టార్క్ వాల్యూ ఎంత? 20. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత? 4. ఆల్ఫా కనుక్కోవాలి. సో 4 అనేది దీంట్లో ఎన్ని టైమ్స్ పోతుంది? 5 టైమ్స్ పోతుంది. యాంగులర్ యాక్సలరేషన్ ఈక్వల్ టు 5 radians/s². ఓకేనా? రైట్. ఇంకా మిగిలిపోయింది ఇంకోటి ఉంది నాన్న. ఇంకోటి ఉంది, యాంగులర్ వెలాసిటీ కనుక్కుందాం మనం. వర్క్ డన్ కాదులే, యాంగులర్ వెలాసిటీ కనుక్కుందాం మనం. దానికి యాంగులర్ వెలాసిటీ అంతా కనుక్కుందాం మనం. సో యాంగులర్ వెలాసిటీ ఒమేగా. సో యాంగులర్ వెలాసిటీ కనుక్కుందాం మనం. ఫార్ములా ఏమి రాద్దాం మనం? మనకి కైనమాటిక్ ఈక్వేషన్స్ ఉన్నాయి కదా. v ఈక్వల్ టు u ప్లస్ at, s ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at². ఓకేనా? v ఈక్వల్ టు u ప్లస్ v² మైనస్ u² ఈక్వల్ టు 2as. ఇవి ఉన్నాయి కదా. వీటిలో మనం ఏం చేద్దామంటే డిస్ప్లేస్మెంట్ దగ్గర తీటా ఉపయోగిద్దాం. వెలాసిటీ, ఇనీషియల్ వెలాసిటీ అయితేనేమో ఒమేగా ఐ, ఇనీషియల్ యాంగులర్ వెలాసిటీ. ఫైనల్ వెలాసిటీ అయితేనేమో ఫైనల్ యాంగులర్ వెలాసిటీ ఒమేగా ఎఫ్.
ఇకపోతే యాక్సలరేషన్ ఉంది కదా, యాక్సలరేషన్ దగ్గర యాంగులర్ యాక్సలరేషన్ ఆల్ఫా రాద్దాం మనం. ఓకే, సో ఈ టర్మ్స్ మనం రీప్లేస్ చేస్తూ మనం ఏం చేద్దామంటే కైనమాటిక్ ఈక్వేషన్స్లో మనకి ఫస్ట్ ఈక్వేషన్ ఉంది, ఏంటది? v = u + ct. దాన్ని మనం రాద్దాం. ఓకేనా, దాన్ని రాద్దాం మనం. సో v = u + at. v అన్న u అన్న వెలాసిటీస్, ఇదేమో ఫైనల్ వెలాసిటీ, ఇదేమో ఇనిషియల్ వెలాసిటీ. కానీ బాడీ ఎట్లా ఉంది? రొటేటరీ మోషన్లో ఉంది. రొటేటరీ మోషన్ కాబట్టి వెలాసిటీ ఎట్లా తీసుకోవాలి మనం? యాంగులర్ వెలాసిటీ తీసుకోవాలి. ఇవి ప్లస్లో ఒమేగా ఎఫ్ ఫైనల్ యాంగులర్ వెలాసిటీ ఈక్వల్ టు యు అంటే ఇనీషియల్ యాంగులర్ వెలాసిటీ ఒమేగా ఐ ప్లస్ ఇదేంటి? ఏ యాక్సలరేషన్. యాక్సలరేషన్ ఎట్లా తీసుకోవాలి? ఆల్ఫాగా తీసుకోవాలి. ఇకపోతే ఇదేంటి? టీ. ఏంటది? టీ. ఓకేనా, రైట్. సో ఇనీషియల్ యాంగులర్ వెలాసిటీ ఫ్రమ్ రెస్ట్ నుంచి స్టార్ట్ అయింది. స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్ అంటే ఇనీషియల్ యాంగులర్ వెలాసిటీ ఒమేగా ఐ ఏంటి? 0. వెలాసిటీ ఎక్కడ కనుక్కోవాలి మనం? t = 2 సెకండ్ దగ్గర కనుక్కుందాం. ఓకే, సో చూడు ఇక్కడ ఒమేగా ఐ ఇనీషియల్ యాంగులర్ వెలాసిటీ ఏంటి? 0. ఈ వాల్యూ 0 అయిపోయింది. ఇక ప్లస్ యాంగులర్ యాక్సలరేషన్ ఎంత వచ్చింది మనకి? 5 వచ్చింది. టీ అంటే ఏంటి? టైము. సో ఇక్కడ మనకు కనుక్కోవాలి 2 సెకండ్ దగ్గర. సో దాన్ని చూస్తే ఫైనల్ యాంగులర్ వెలాసిటీ ఏమవుతుంది? 5 × 2 10. ఓకేనా, రేడియన్ పర్ సెకండ్. ఓకేనా, రైట్, నోట్ చేసుకో. నెక్స్ట్ సేమ్ ఇదే మోడల్ ఇంకో క్వశ్చన్ చూద్దాం మనం. ఇదే మోడల్ ఇంకో క్వశ్చన్. ఈసారి ఎట్లా ఇచ్చారంటే ఒక సైడ్ వాల్ ఒకటి ఉంది, ఈ వాల్కి ఒక సపోర్ట్ ఒకటి ఉంది, ఒక రాడ్ అనేది దాన్ని సపోర్ట్గా తీసుకొని దీనికి ఏం చేశారంటే ఒక డిస్క్ అనే దాన్ని ఏర్పాటు చేశారు. దీని యొక్క రేడియస్ r = 2 మీటర్స్ అండ్ మాస్ వచ్చేలేకేమో 5 కిలోగ్రామ్స్. సేమ్ ఇందాకట్లానే మనం కనుక్కుందాం. ఫైండ్ టార్క్ యాంగులర్ యాక్సలరేషన్ కనుక్కుందాం మనం. ట్రై చేయ ఒకసారి. సేమ్ ఇదే మోడల్లో ట్రై చేయి. అదే మోడల్లో ట్రై చేయి. ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి? టార్క్ కనుక్కోవాలి మనం. సో టార్క్ టౌ = ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో ఫోర్స్ అనేది ఈ పాయింట్ దగ్గర పనిచేస్తుంది డౌన్వర్డ్గా. 100 న్యూటన్ ఫోర్స్ డౌన్వర్డ్గా పనిచేస్తుంది. సో రైట్, చూడు ఇక్కడ ఫోర్స్ ఎంత? 100 తీసుకున్నాం మనం ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇది యాక్సిస్, ఇక్కడ ఫిక్స్ చేస్తాం మనం డిస్క్ని. యాక్సిస్ ఎట్లా ఉంటుంది? ఇట్లా ఉంటుంది. ఈ యాక్సిస్ చుట్టూ డిస్క్ ఏమవుతుంది? ఈ విధంగా తిరుగుతుంది క్లాక్ వైజ్లో. సో ఇది యాక్సిస్ ఆఫ్ రొటేషన్. యాక్సిస్ నుంచి ఈ ఫోర్స్ దగ్గరకు ఉన్నటువంటి డిస్టెన్స్ ఏంటి? రేడియస్కి సమానం అవుతుంది. యాక్సిస్ నుంచి ఫోర్స్ దగ్గరకున్న ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ రేడియస్ అవుతుంది. రేడియస్ ఎంత మనకి? 2. సో 2 తీసుకున్నాను. 100 × 2 ఎంత? 200. సో టార్క్ ఇది. సో న్యూటన్ మీటర్ టార్క్ వచ్చింది. నెక్స్ట్ మనం ఏం కనుక్కోవాలి? మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కనుక్కోవాలి. I = డిస్క్ కదా, డిస్క్ యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫార్మ్ ఏంటి? mr²/2. రైట్, m ఎంత? మాస్ ఎంత తీసుకున్నాం మనం? డిస్క్ యొక్క మాస్ ఎంత? 5 కిలోగ్రామ్స్. రేడియస్ ఎంత? 2² అంటే ఎంత? 4/2. 2 టైమ్స్ పోతుంది. సో 10. ఓకేనా, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత వచ్చింది? 10 వచ్చింది. సేమ్ ఇట్లానే యాంగులర్ యాక్సలరేషన్ ట్రై చేయనా? టౌ = I ఆల్ఫా. టార్క్ ఎంత వచ్చిందమ్మా? 200 వచ్చింది. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత? 10. యాంగులర్ యాక్సలరేషన్ కావాలి మనకి. 0 క్యాన్సిల్ చేసుకో. యాంగులర్ యాక్సలరేషన్ వాల్యూ ఎంత మనకి?
20 అవుతుంది. సో రేడియన్ పర్ సెకండ్ స్క్వేర్. ఓకేనా. సో హారిజెంటల్ ప్లేన్ ఒకటి ఉందమ్మా, హారిజెంటల్ ప్లేన్ ఉంది, దీని మీద ఒక బ్లాక్ అనేది ఉంది, ఇట్లా బ్లాక్ ఉంది. ఈ బ్లాక్ యొక్క ఈ లెంత్ ఎంత ఉందంటే 10 మీటర్, ఈ లెంత్ ఎంత అంటే 4 మీటర్. దీన్ని వీళ్ళు ఏం చేశారంటే ఇట్లా హారిజెంటల్గా ఉన్నదాన్ని ఇట్లా వర్టికల్గా తీసుకొచ్చారు, హారిజెంటల్గా ఉన్నదాన్ని వర్టికల్గా తెచ్చారు. సో ఈ లెంత్ ఎంత 10 మీటరు, ఈ లెంత్ ఎంత 4 మీటర్. సో హారిజెంటల్గా ఉన్నదాన్ని వీళ్ళు ఏం చేశారు, హారిజెంటల్గా ఉన్నదాన్ని ఏం చేశారు వీళ్ళు వర్టికల్గా తీసుకొచ్చారు, వర్టికల్గా తెచ్చారు. సో ఫైండ్ వర్క్ డన్, ఫైండ్ వర్క్ డన్. వర్క్ డన్ అనే దాన్ని కనుక్కుందాం మనం, ఎంత వర్క్ జరుగుతుంది. ఈ హారిజెంటల్గా ఉన్నటువంటి దాన్ని మనం వర్టికల్గా తీసుకురావడానికి ఎంత వర్క్ డన్ జరుగుతుంది చూడు. సో ఈ వర్క్ డన్ అనేది ఎలా ఉంటుంది అంటే, వర్క్ డన్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ ఎనర్జీగా మనం రాయొచ్చు, చేంజ్ ఇన్ ఎనర్జీ. సో ఆల్రెడీ మనం వర్క్ ఎనర్జీ తేలో చూసాం మనం, వర్క్ డన్ డబ్ల్యూ ఈక్వల్ టు చేంజ్ ఇన్ ఎనర్జీ. అది కైనెటిక్ ఎనర్జీ కావచ్చు లేదా పొటెన్షియల్ ఎనర్జీ కూడా కావచ్చు మనకి కదా, రైట్. సో ఇక్కడ మనకి కైనెటిక్ ఎనర్జీ చేంజ్ అవ్వచ్చు లేదా పొటెన్షియల్ ఎనర్జీ రెండిట్లో ఏదైనా చేంజ్ అవ్వచ్చు, రైట్. సో వర్క్ డన్ డబ్ల్యూ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే కైనెటిక్ ఎనర్జీలో ఎంత చేంజ్ వస్తుందో చూద్దాం మనం. సో ఇది ఎట్లా ఉంది, ఇనీషియల్గా హారిజెంటల్గా ఉంది, అది కూడా రెస్ట్లో ఉంది. తర్వాత వీళ్ళు ఏం చేశారు, వర్టికల్గా తీసుకెళ్లారు, చివరి పొజిషన్ కూడా రెస్ట్లోనే ఉంది. ఇనీషియల్గా రెస్ట్లో ఉంది, ఫైనల్గా రెస్ట్లో ఉంది. ఓకేనా, రైట్. రెస్ట్లో ఉంది కాబట్టి ఎలాంటి కైనెటిక్ ఎనర్జీ అనేది ఉండదు. రెస్ట్లో ఉంది కాబట్టి ఇనీషియల్గా రెస్ట్లో ఉంది, ఫైనల్గా రెస్ట్లో ఉంది కాబట్టి ఎలాంటి కైనెటిక్ ఎనర్జీ ఉండదు, రైట్. తర్వాత పొటెన్షియల్ ఎనర్జీ ఎంత చేంజ్ వచ్చిందో చూద్దాం మనం, పొటెన్షియల్ ఎనర్జీ ఎంత చేంజ్ వచ్చిందో చూద్దాం మనం. ఈ బాడీ అనేది ఈ విధంగా హారిజెంటల్గా ఉన్నప్పుడు దీని యొక్క సెంటర్ ఆఫ్ మాస్ మిడిల్లో ఉంటుంది, అంటే కరెక్ట్గా బేస్ నుంచి 2 మీటర్స్ హైట్లో ఉంటుంది. ఓకేనా. తర్వాత దీన్ని ఏం చేస్తారు, వర్టికల్గా తీసుకెళ్లారు. ఈసారి ఈ బాడీ అనేది 10 మీటర్ హైట్ ఉంది బేస్ నుంచి, సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది, కరెక్ట్గా మిడిల్లో ఉంటుంది, అంటే బేస్ నుంచి ఎంత హైట్లో ఉంటుంది, 5 మీటర్ హైట్లో ఉంటుంది బేస్ నుంచి. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనకి హైట్ ఎంత డిఫరెన్స్ వచ్చింది, ఇదిగో ఇది ఈ సెంటర్ ఆఫ్ మాస్ వచ్చినటువంటి ఈ సెంటర్ ఆఫ్ మాస్ పొజిషన్లో వచ్చినటువంటి డిఫరెన్స్ ఎంత, ఇదిగో ఈ డిఫరెన్స్ తీసుకోవాలి హైట్గా. మనం హారిజెంటల్ నుంచి మనం వర్టికల్గా తీసుకున్నప్పుడు ఈ సెంటర్ ఆఫ్ మాస్ యొక్క పొజిషన్ అనేది ఎంత హైట్ చేంజ్ అయింది అది తీసుకోవాలి. సో ఫార్ములా చూడు, m ఇంటూ g ఇంటూ h. ఓకేనా, సో రైట్. సో దీని యొక్క మాస్ అనేదాన్ని మనం ఈ రాడ్ ఏదైతే ఉందో దాని యొక్క మాస్ అనేదాన్ని మనం 10 కిలోగ్రామ్స్గా తీసుకుందాం. మనం మాస్ m ఈక్వల్ టు 10 కిలోగ్రామ్స్గా తీసుకుందాం మనం. సో మాస్ m ఈక్వల్ టు 10, g వాల్యూ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ 10 తీసుకున్నాను, అండ్ హైట్ ఉంది కదా, ఈ సెంటర్ ఆఫ్ మాస్ హైట్ ఎంత డిఫరెన్స్ వచ్చింది, ఇనీషియల్గా 2 మీటర్ ఉండాలి, ఫైనల్గా వర్టికల్గా వచ్చినప్పుడు 5 మీటర్కి వెళ్ళింది. ఎంత డిఫరెన్స్ వచ్చింది, 5 మైనస్ 2 అంటే ఎంత 300 జౌల్స్ వర్క్ డన్ జరిగింది. ఓకేనా. రొటేషన్ ఇన్ వర్టికల్ ప్లేన్. సో ఆబ్జెక్ట్ అనేది వర్టికల్ ప్లేన్లో మూవ్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రాడ్ తీసుకున్నాను, దీని యొక్క మాస్ m, లెంత్ l, మాస్ m, లెంత్ l. సో దీన్ని ఏం చేశారంటే ఒక ఎడ్జ్లో దాన్ని ఫిక్స్ చేసేసాం మనం, ఒక ఎడ్జ్లో ఫిక్స్ చేసాం. సో ఇది యాక్సిస్ ఇక్కడ ఉంటుంది, ఇదేంటి ఫ్రీ ఎండ్. సో ఎప్పుడైతే మనం ఈ రాడ్ అనే దాన్ని m మాసు l లెంత్ ఉన్నటువంటి రాడ్ని మనం తీసుకున్నాం, దీన్ని మనం ఏం చేసాం, ఈ పాయింట్ దగ్గర మనం ఫిక్స్ చేసాం. ఈ చివరిది ఏంటి, ఫ్రీ ఎండ్, పెన్ టిప్ అంటే ఫ్రీ ఎండ్. మనం దీన్ని జస్ట్ మనం రిలీజ్ చేసినప్పుడు ఇదేమవుతుంది, కిందకు వచ్చేస్తుంది. ఇట్లా ఉన్నదాన్ని రిలీజ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇది కిందకు వచ్చేస్తుంది కదా, రైట్. మరి ఇప్పుడు దీని మీద పనిచేసే ఫోర్సెస్ ఏంటి, ఇది కిందకి రావడానికి రీజన్ ఏంటి, గ్రావిటేషనల్ ఫోర్స్. ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ ఎక్కడ పనిచేస్తుంది,
ఈ రాడ్ ఏదైతే తీసుకున్నామో దాని యొక్క సెంటర్ ఆఫ్ మాస్ మీద పనిచేస్తుంది. ఓకేనా, సెంటర్ ఆఫ్ మాస్ మీద. సో దీని యొక్క సెంటర్ ఆఫ్ మాస్ యూనిఫామ్ మాస్ అనమాట. ఇది ఈ రాడ్ అనేది యూనిఫామ్ మాస్. సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది? కరెక్ట్గా మిడిల్ పాయింట్లో ఉంటుంది. సో ఈ వెయిట్ ఎటు పనిచేస్తుంది? గ్రావిటేషన్ ఫోర్స్ ఎటు పనిచేస్తుంది? ఎఫ్జీ కింద పనిచేస్తుంది, మాస్ ఇంటూ గ్రావిటేషన్. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనం దీని యొక్క టార్క్ అనే దాన్ని కనుక్కుందాం. మనం ఈ గ్రావిటేషన్ ఫోర్స్ వల్ల ఇది ఏమవుతుంది? కింద తిరుగుతుంది. ఇట్లా ఉన్నది కాస్త ఏమవుతుంది? కింద తిరిగేస్తుంది. సో కిందకు వచ్చేస్తుంది. గ్రావిటేషన్ ఫోర్స్ వల్ల టార్క్ ఏర్పడుతుంది. సో ఆ టార్క్ అనే దాన్ని కనుక్కుందాం మనం. టార్క్ కనుక్కుందాం మనం. ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కదా, రైట్. ఫోర్స్ అంటే ఇక్కడ మనకి గ్రావిటేషన్ ఫోర్స్. గ్రావిటేషన్ ఫోర్స్ ఎంత? ఎంజీ. అండ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కావాలి మనకి. టోటల్ లెంత్ ఎంత? ఈ రాడ్ యొక్క టోటల్ లెంత్ ఎంత? ఎల్. కరెక్ట్గా సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది? మిడిల్లో ఉంటుంది. సో ఈ రిమైనింగ్ ఈ లెంత్ కావాలి మనకి. యాక్సిస్కి ఫోర్స్కి మధ్య ఉన్నటువంటి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇది కావాలి. ఇదంతా L/2. ఓకేనా, L/2. సో టార్క్ ఏమవుతుందన్నా మనకి mgL/2 అనమాట. ఓకేనా రోజు. రైట్. సో ఒకేసారి మనం దీనికి ఒక యాక్సలరేషన్ కూడా కనుక్కుందాం. దీని యొక్క యాక్సలరేషన్ కూడా కనుక్కుందాం మనం. ఓకేనా. సో దీనికోసం మనం ఏం చేద్దామంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా తీసుకుందాం మనం. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా తీసుకుందాం. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత అవుతుంది? యూనిఫామ్ మాస్ రాడ్ యొక్క లెంత్ L ఉంది, మాస్ M ఉంది. ఒక ఎడ్జ్లో మనం యాక్సిస్ అనే దాన్ని తీసుకున్నాం మనం, ఫిక్స్డ్ పాయింట్ అది. ఇప్పుడు దీని యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏమవుతుంది? లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం ఫార్ములా, చూడు ఒకసారి. గుర్తుందా? మర్చిపోయావా? ml²/3 మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనకేం కావాలి? యాక్సలరేషన్ కావాలి. మనకున్న ఫార్ములా ఏంటి? టార్క్ టవ్ ఈక్వల్ టు I ఆల్ఫా. మన దగ్గర టార్క్ అనేది ఉంది, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఉంది, రెండు వాల్యూస్ రాసేసాయి. ఇదంతా టార్క్ ఎంత? mgL/2. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత? ml²/3. ఇంకెంత? ఆల్ఫా. మనకేం కావాలన్నా? ఆల్ఫా కావాలి. సో ఇక్కడ మాస్ ఉంది, ఇక్కడ మాస్ ఉంది, క్యాన్సిల్ చేయి. ఇక్కడ లెంత్ ఒకటే ఉంది, ఇక్కడ లెంత్లో రెండు ఉన్నాయి, క్యాన్సిల్ చేయి. ఇంకా రిమైనింగ్ ఏముంటుందో చూడు. ఆల్ఫా ఒకటే కావాలి మనకి, 3 పంపించుకో. 3/2 ఉంటుంది ఇక్కడ, g/L. అంతేనా? ఇంకేమైనా ఉంటాయా? 3g/2L యాంగులర్ యాక్సలరేషన్. ఈసారి రాడ్ అనే దాన్ని ఎట్లా తీసుకున్నాను? కొంచెం పెద్దది తీసుకున్నాను. ఇది రాడ్. ఇది ఇక్కడ దీన్ని ఫిక్స్ చేసేసారు. దీని యొక్క మాస్ M, లెంత్ L. ఈ చివరిలో ఇంకొక M మాస్ని యాడ్ చేస్తారు నాన్న. ఇంకొక M మాస్ని యాడ్ చేస్తారు. M మాస్ యాడ్ చేస్తారు. రైట్. ఇప్పుడు ఈ రాడ్ యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనే దాన్ని కనుక్కుందాం మనం. దీని మీద యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనే దాన్ని కనుక్కుందాం మనం. సో ఎట్లా కనుక్కుందాం? ఏమైనా ఐడియా ఉందా? ఎనీ ఐడియా? సేమ్ ఇక్కడ ఎట్లయితే కనుక్కున్నామో అది కూడా ఎక్కడ కనుక్కో అంతే కనుక్కుంటా, అంతేగా. దీంట్లో దీని మీద ఏం ఫోర్సెస్ ఏం లేవు. దీని మీద పనిచేసే ఫోర్స్ ఏంటి? కేవలం గ్రావిటేషన్ ఫోర్స్ కదా. సో ఈ గ్రావిటేషన్ ఫోర్స్ డౌన్వర్డ్గా పనిచేస్తుంది. దీనివల్ల ఇది కూడా ఏమవుతుంది? కిందకు వచ్చేస్తుంది. మరి ఇది కూడా అంతే కదా. దీని మీద ఏం ఫోర్సెస్ పనిచేయట్లేదు, దీని మీద గ్రావిటేషన్ ఫోర్స్ పనిచేస్తుంది. ఆ గ్రావిటేషన్ ఫోర్స్ వల్ల ఏమవుతుంది? కిందకు వచ్చేస్తుంది. అయితే రైట్. అయితే ఇంతవరకు ఈ రాడ్ ఏదైతే ఉందో దీని మీద పనిచేసేటువంటి గ్రావిటేషన్ ఫోర్సు సెంటర్ ఆఫ్ మాస్ దగ్గర ఉంటుంది. అట్లానే ఇంకొక M మాస్ని మనం ఏం చేసాం? చివరిలో యాడ్ చేసాం. దీని మీద కూడా గ్రావిటేషన్ ఫోర్స్ పనిచేస్తుంది. ఆ ఫోర్స్ వల్ల కూడా ఇదేమవుతుంది? కిందకు రొటేట్ అవుతుంది. ఓకేనా.
సో ఇప్పుడు టార్క్ అనేది ఏమవుతుంది అంటే ఈ ఆబ్జెక్ట్ ఈ రెండింటిని ఒక సిస్టమ్గా తీసుకుందాం మనం. ఈ రాడ్ని ఈ ఎమ్ మాస్ని రెండింటిని కలిపి ఒక సిస్టమ్ లాగా మనం ట్రీట్ చేద్దాం మనం. సో కేవలం దీనివల్ల ఏర్పడేటువంటి టార్క్ డ్యూ టు రాడ్, కేవలం ఈ ఎమ్ మాస్ వల్ల ఏర్పడేటువంటి టార్క్, ఈ రెండింటిని మనం సమ్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, నెట్ టార్క్ అనేది వస్తుంది మనకి. ఓకేనమ్మా, రైట్. సో ఈ రాడ్ వల్ల ఏర్పడినటువంటి టార్క్ అనే దాన్ని చూడు. సో కేవలం దీని వరకు చెప్తున్నాను నేను. దీని యొక్క సెంటర్ ఆఫ్ మాస్ మీద గ్రావిటేషన్ ఫోర్స్ పనిచేస్తుంది. అది ఎఫ్ ఎంత, ఎంజీ. ఓకేనా. నెక్స్ట్ లెంత్ కావాలి. యాక్సిస్ నుంచి ఫోర్స్ వరకు ఉన్నటువంటి పర్పెండిక్యులర్ డిస్టెన్స్. టోటల్ లెంత్ ఎంత, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా టోటల్ లెంత్ ఎంత, ఎల్. మరి ఇదేంటి, హాఫ్. టోటల్ లెంత్లో హాఫ్ అంటే L/2, అంతేగా, రైట్, L/2. సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా రాద్దాం. టార్క్ అనే దాన్ని రాద్దాం. ఈ రాడ్ వరకు ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. రైట్, ఫోర్స్ ఎంత నానా, ఫోర్స్ ఎంత, ఎంజీ ఫోర్సు. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కావాలి. యాక్సిస్ నుంచి ఈ ఫోర్స్ వరకు ఉన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ L/2. ఓకేనా. ఆ టార్క్ రాడ్ వల్ల ఏర్పడినటువంటి టార్క్ అది. నెక్స్ట్ ఏముంది, ఇక ఈ మాస్ ఉంది, ఎమ్ మాస్ ఉంది. దీని మీద ఒక గ్రావిటేషన్ ఫోర్స్ పనిచేస్తుంది, F=mg. ఓకేనా. మరి యాక్సిస్ నుంచి ఈ ఫోర్స్ వరకు ఉన్నటువంటి టోటల్ డిస్టెన్స్ ఎంత, L. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్న టోటల్ డిస్టెన్స్ ఎంత, L. సో ఈ ఎమ్ మాస్ వల్ల ఏర్పడినటువంటి టార్క్ చూడు, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఫోర్సు, దీనివల్ల ఏర్పడినటువంటి ఫోర్సు ఎంత, mg. పర్పెండిక్యులర్ డిస్టెన్స్, యాక్సిస్ నుంచి ఈ ఫోర్స్ వరకు ఉన్నటువంటి డిస్టెన్స్ L. ఓకేనా. సో రైట్. సో ఇదేంటి, రాడ్ వల్ల ఏర్పడిన టార్క్, ఇదేంటి మాస్ వల్ల ఏర్పడిన టార్క్. సో రెండు యాడ్ చేసుకో, ఏమవుతుంది మనకి, mgl 2 + 3 3/2. ఓకేనా, అర్థమైందా, రైట్. నోట్ చేయనా. రైట్, దీనికి మనం యాక్సలరేషన్ కనుక్కోవచ్చా, ఇట్లానే యాక్సలరేషన్ కనుక్కోవచ్చా. సో ఎలా కనుక్కుందాం చూడు. మనం ఫస్ట్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కనుక్కోవాలి. మనం మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ రాడ్, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ మాస్. సో కేవలం ఈ రాడ్కి ఎంత మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఉంటుంది, ఈ రాడ్ ఉంది, దీని యొక్క ఒకే ఎడ్జ్లో మనం యాక్సిస్ అనే దాన్ని ఫిక్స్ చేస్తాం మనం. ఓకేనా. సో ఇది ఫ్రీ ఎండ్, సెకండ్ ఇది ఫ్రీ ఎండ్. మరి ఈ రాడ్ యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అవుతుంది mL²/3, ఈ రాడ్ వరకు అది. మరి ఈ మాస్కి వచ్చేలకే ప్లస్ mL². ఓకేనా, mL². సో టోటల్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత అవుతుంది నాన్న, 4mL²/3, అంతేనా. 3 × mL² 3mL² + 1mL², 4mL²/3. ఓకేనా, రైట్. యాక్సలరేషన్ చూడు, టార్క్ టౌ = I. టార్క్ ఎంత వచ్చింది నాన్న మనకి, 3/2 mgl = మూమెంట్ ఆఫ్ ఇనర్షియా వచ్చింది మనకి 4/3 mL². ఓకేనా, అంతేనా, ఆల్ఫా. సో క్యాలిక్యులేషన్ చేస్తావా, మనకి ఆల్ఫా ఎంత వచ్చిందో చెప్పు నాకు తర్వాత. సో ఏం చెప్తున్నాం మనం, ఆబ్జెక్ట్ ఏమవుతుంది ఇక్కడ, రొటేటరీ మోషన్ చేస్తుంది. మరి రొటేటరీ మోషన్ ఉన్నప్పుడు కూడా దానికి ఒక మూమెంటం అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. దాన్ని మనం ఏమంటాం, యాంగులర్ మూమెంటం అని చెప్పేసి అంటాం. యాంగులర్ మూమెంటం కూడా వెక్టర్ క్వాంటిటీయే. సో యాంగులర్ మూమెంటం L = ఎట్లా రాస్తాం మనం, ప్రొడక్ట్ ఆఫ్ లీనియర్ మూమెంటం అండ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్గా రాస్తాం మనం. ప్రొడక్ట్ ఆఫ్ లీనియర్ మూమెంటం అండ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో P అంటే ఏంటి ఆల్రెడీ మనకి తెలుసు, MV తెలుసు మనకి. ఇంకెక్కడే ఉంది, పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఈ మూడిట్లో M అనేది ఏంటి, కాన్స్టెంట్. మాస్ అనేది కాన్స్టెంట్, దాన్ని పక్కన పెట్టేద్దాం మనం. రిమైనింగ్ ఈ రెండింటి సంగతి చూద్దాం మనం. వెలాసిటీ అట్లనే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ రెండు వెక్టార్సే.
ఆ రెండు వెక్టార్స్ మనం ఏం చేస్తున్నాం, ప్రొడక్ట్ చేస్తున్నాం, అది కూడా క్రాస్ ప్రొడక్ట్. ఓకేనా, రెండు వెక్టార్స్ మనం క్రాస్ ప్రొడక్ట్ చేసినప్పుడు మనకి సైన్ థీటా అనేది వస్తుంది. సో చూడు, మాస్ m రాశాను, వెలాసిటీ రాశాను, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ రాశాను, అండ్ క్రాస్ ప్రొడక్ట్ కాబట్టి సైన్ థీటా. సో యాంగులర్ మూమెంట్ L ఈక్వల్ టు మనకి ఏమవుతుంది, mv ఆర్ సైన్ థీటా. ఇన్ కేస్ కనుక థీటా అనేది కనుక 90 degrees అయితే, థీటా 90 degrees అయితే, థీటా 90 degrees, సైన్ 90 వాల్యూ ఎంత, 1 ఇంటూ mvr, mvr. ఓకేనా, సో యాంగులర్ మూమెంట్ L ఈక్వల్ టు ఎంత, mvr, పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఓకేనా, రైట్. సో దీని మీద కొన్ని బేసిక్ ప్రాబ్లమ్స్ చూద్దాం మనం. సో క్వశ్చన్ చూడ ఒకసారి. ఇక్కడ ఇది x యాక్సిస్, y యాక్సిస్, రెండు యాక్సిస్ ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ ఆరిజిన్, అక్కడే యాక్సిస్ అనేది ఉంటుంది. సో యాక్సిస్ అనేది ఎట్లా ఉంది. సో యాక్సిస్ నుంచి 4 meters దూరంలో ఒక పార్టికల్ ఉంది, 4 meters దూరంలో ఒక పార్టికల్ ఉంది. దీని యొక్క వెలాసిటీ అనేది 10 meter/s. వెలాసిటీ ఎంత, 10 meter/s. దాని యొక్క మాస్ అనేది 2 kilograms తీసుకో. దాని మాస్ అనేది 2 kilograms. మనకేం కావాలి, ఫైండ్ యాంగులర్ మూమెంటం. ఫైండ్ యాంగులర్ మూమెంటం L అనే దాన్ని కనుక్కోవాలి మనం. సో యాంగులర్ మూమెంట్ ఫార్మ్ ఏంటి, mvr. యాంగులర్ మూమెంట్ L ఈక్వల్ టు mvr పర్పెండిక్యులర్. సో మాస్ ఉంది మన దగ్గర డైరెక్ట్గా 2 kilograms, వెలాసిటీ ఉంది 10, పర్పెండిక్యులర్ డిస్టెన్స్, యాక్సిస్ నుంచి ఆ పార్టికల్కి ఉన్నటువంటి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇది, వెలాసిటీకి యాక్సిస్కి మధ్య ఉన్నటువంటి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇది, ఆర్ పర్పెండిక్యులర్ ఇది. ఈ దూరం ఎంత, 4. సో ఆర్ కూడా ఉంది మన దగ్గర. వాల్యూస్ రాద్దాం మనం, 2 × 10 × 4, 2 × 10 × 4, 8. ఓకేనా, సో ఏమవుతుంది, యూనిట్స్ ఏమవుతాయి మనకి, కిలోగ్రామ్, మీటర్/సెకండ్, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉంది కదా, మీటర్², కిలోగ్రామ్ మీటర్²/సెకండ్. ఓకేనా, రైట్. అలానే ఇంకొకటి చూడు, దీంట్లోనే యాంగులర్ మూమెంటంలోనే. సో ఇక్కడ ఏమవుతుందనంటే, ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్, పార్టికల్ అనేది ఇక్కడ ఉంది, యాక్సిస్ నుంచి సమ్ డిస్టెన్స్లో ఉంది. ఇదేమవుతుంది అంటే, టెన్ meter/s తోటి ఇటు వెళ్తుంది, 10 meter/s వెలాసిటీ తోటి ఆ డైరెక్షన్లో వెళ్తుంది. సో దాని మాస్ కూడా తీసుకుందాం మనం, 5 kg. మాస్ m ఈక్వల్ టు 5 kilograms. మనకేం కావాలి, యాంగులర్ మూమెంటం అనేది కావాలి మనకి, యాంగులర్ మూమెంటం. సో ఇదేం చేస్తుంది, సమ్ యాంగిల్ చేస్తుంది, ఇది సమ్ యాంగిల్ చేస్తుంది, ఇది x యాక్సిస్ తో సమ్ యాంగిల్ చేస్తూ ఉంది. మనకేం చేస్తారంటే ఈసారి ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇచ్చారు 5 meters. 5 meters అనేది అని ఇచ్చారు మనకి. సో యాంగులర్ మూమెంటే కనుక్కుందాం మనం. సో ఏమవుతుంది, L ఈక్వల్ టు mvr. మాస్ ఎంత ఉంది, 5 kilograms, వెలాసిటీ ఎంత, 10, పర్పెండిక్యులర్ డిస్టెన్స్, పార్టికల్ వెలాసిటీకి యాక్సిస్కి మధ్య పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఈ డిస్టెన్స్ 5, 250 kilogram మీటర్² per second. ఓకేనా, ఎనీ డౌట్స్?